ల్యాండ్ ఎలా కేటాయించబోతున్నాం, ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ యొక్క డ్రోన్ సిటీలో, ఇవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఈరోజు దేశంలో హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఇతర ప్రాంతాల్లో ఆల్రెడీ కంపెనీస్ పెట్టుకున్నారు. అయితే ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే, మన డ్రోన్ సిటీ చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ చూసిన తర్వాత, వాళ్ళు ఏవైతే వాళ్ళ కంపెనీస్ తాలూకా ఎక్స్పాన్షన్ ఉందో ఆ ఎక్స్పాన్షన్ అంతా కూడా కర్నూలులోనే చేయాలి, ఇక్కడ ఓర్వకల్లో డ్రోన్ సిటీలో చేయాలని ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. అంటే మన ఆబ్జెక్టివ్ ఏదైతే కంపెనీలన్నీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక క్లస్టర్లా చేయాలనుకున్నామో అది మనం సక్సెస్ అవుతున్నాం. అయితే కొంత ఫీడ్బ్యాక్ కూడా డ్రోన్ ఇండస్ట్రీ నుంచి తీసుకున్నాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ మేము కేటాయిస్తున్నాం, ఇంకా ఏం కావాలి. అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మాకు టెస్టింగ్ కోసం ఫెసిలిటీ కావాలి, ఒక శాండ్ బాక్స్ ఫెసిలిటీ. మేము డ్రోన్ తయారు చేసి దాన్ని సర్టిఫై చేసుకోవాలని అంటే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో దాన్ని సర్టిఫై చేయాలి. సర్టిఫై చేయడంతో పాటు ఎయిర్ స్పేస్, అది గాల్లో కూడా డ్రోన్ని ఎగరవేయాలి కాబట్టి గాల్లో మళ్ళీ ఎయిర్ప్లేన్స్ ఉంటాయి, ఆ పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకోవాలి. కాబట్టి మా మినిస్ట్రీ నుంచి దానికి పర్మిషన్స్ ఈజీగా తీసుకునే విధంగా, దానికి అప్రూవల్స్ ఏమైనా ఉంటే వేగంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా డ్రోన్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అందుకనే మేము ఈరోజు వచ్చినప్పుడు నా మినిస్ట్రీ నుంచి మా అడిషనల్ సెక్రటరీ పునీత్ కన్సల్ గారు, అలాగే డ్రోన్ ఇండస్ట్రీ నుంచి కూడా డీజీసీఏ సంబంధించిన అధికారులు, క్యూసీఐ నుంచి అధికారులు, ఎవరెవరైతే డ్రోన్ ఇండస్ట్రీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చాం. అందరూ కూడా ఈరోజు ఫీడ్బ్యాక్ విన్నారు. మేము ఒక 3 నెలల తాలూకా టైం లైన్ పెట్టుకున్నాం. 3 నెలల్లో ఈరోజు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీద ఒక టైం లైన్ అవుట్బౌండ్ పద్ధతిలో దీని మీద చర్యలు తీసుకునే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలని. రానున్న కాలంలో డ్రోన్స్ చాలా పెద్ద టెక్నాలజీగా మనకి రాబోతుంది. ఈరోజు మనం చూసుకుంటే ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు డ్రోన్స్ని కంప్లీట్గా దాని తాలూకా శక్తిని ఆయన గ్రహించి ఇంపోర్ట్ ఆఫ్ డ్రోన్స్ కూడా భారతదేశంలో బ్యాన్ చేశాం మనం. అంటే భారతదేశంలో మీరు బయట తయారీ అయినటువంటి డ్రోన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయలేరు. మోదీ గారు ఎందుకు బ్యాన్ చేశారు? ఇంత పొటెన్షియల్ ఉన్న డ్రోన్స్ని మన భారతీయులే, మన భారతీయ యువకులు మన టెక్నాలజీని వినియోగించుకొని డ్రోన్స్ ఇక్కడే తయారైతే ఒక పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. కేవలం డొమెస్టిక్ మార్కెటే కాకుండా ఇంటర్నేషనల్ మనం తయారు చేసిన డ్రోన్స్ని ఫారెన్ కూడా మనం పంపించి ఎక్స్పోర్ట్ చేసే విధంగా మన యువతీ యువకులకి ఈ అవకాశం మనం కల్పించాలని మోదీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. డ్రోన్స్ని ఇంపోర్ట్ చేయడం ఆపేశాం. అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఒక స్కీమ్ తీసుకొని వచ్చి 120 కోట్ల రూపాయలు గతంలో డ్రోన్ కంపెనీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఇచ్చాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ని పెంచాలని. అది కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. దానితో పాటు డ్రోన్స్ రూల్స్ తీసుకొని వచ్చాం. రూల్స్ ప్రకారం గైడ్లైన్స్ తీసుకొని వచ్చి డ్రోన్స్ని ఎలా తయారు చేయాలి, సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది, ఏ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి, ఇవన్నీ కూడా థరోగా చేసాం. కాకపోతే ఇదంతా ఒక సెట్ అయితే ఆ ఫౌండేషన్ మీద నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళాలి. దానికి సంబంధించి కొన్ని మంచి ఫీడ్బ్యాక్ కూడా డ్రోన్స్ దగ్గర నుంచి చేసాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున కూడా మొన్న కూడా మీరు అందరూ కూడా చూశారు, రాయలసీమలోనే మన రక్షణ శాఖ మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు ఇదే డ్రోన్ సిటీకి ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా మనం వేసాం, గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా చేసాం. ఆ రోజు కూడా నేను చెప్పాను, ఈ డ్రోన్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మేము తయారు చేస్తున్నాం. ఆ స్కీమ్ తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా స్థానికంగా మనం డ్రోన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకెలా పెంచవచ్చు, డ్రోన్స్ తాలూకా తయారీ మన దేశంలో ఎలా పెంచవచ్చు అన్న ఉద్దేశంతో ఒక మంచి స్కీమ్ కూడా తీసుకొని వచ్చాం. అది ఇండస్ట్రీకి కూడా చెప్పాం, వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ తీసుకోమని కూడా ఈ సభాముఖంగా తెలియజేశాం. ఈరోజు ఇంత చక్కగా రావడానికి కాస్త ఇబ్బంది అయినా సరే 150 కంపెనీల నుంచి రిప్రజెంటేటివ్స్ దేశం మొత్తం మీద డ్రోన్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి, వాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే అక్కడ నుంచి బస్సు వేసుకొని వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కరు కూడా మేము ఇబ్బంది పడ్డామని చెప్పలా. అందరూ కూడా ప్రెజెంటేషన్స్ చూసి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది చూసి మెచ్చుకున్నారు. ఇంత మంచిగా ఇక్కడ డ్రోన్స్ చేస్తున్నారంటే, డ్రోన్స్ కంపెనీస్కి ఇక్కడ ఆదరిస్తున్నారనంటే మేము నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఇక్కడే చేస్తాం, మాకు భూమి ఎలా ఇస్తారన్న దాని మీద ఈరోజు అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో రానున్న కాలంలో డ్రోన్ సిటీ ఏదైతే ఉందో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక హబ్గా ఇది మారబోతుంది. దీనికి కారణం మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన విజన్. ఆయన ఏ ఉద్దేశంతోనైతే అన్నారో, నేను డ్రోన్స్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నేను పనిచేస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.
ఆ మాట మీద నిలబడి డ్రోన్ సిటీని ఏర్పాటు చేశారు, పాలసీని ఏర్పాటు చేశారు, సపోర్ట్ ఇస్తున్నారు. గవర్నమెంట్లో కూడా చాలా కార్యక్రమాలకి ఎక్కడెక్కడ డ్రోన్స్ అవసరం ఉంటాయో ఫస్ట్ డ్రోన్స్కి వెళ్ళమంటున్నారు. మీరు ఇప్పుడు కూడా చూసుకుంటే అగ్రికల్చర్లో డ్రోన్స్ చాలా పెద్ద ఎత్తున వాడుతున్నాం, శానిటేషన్లో ఇప్పుడు వాడుతున్నాం, మస్కిటో ఇరాడికేషన్కి వాడుతున్నాం, డ్రైన్స్ని క్లీన్ చేయడానికి వాడుతున్నాం. అలాగే లా అండ్ ఆర్డర్లో కూడా మీరు పెద్ద పెద్ద ఈవెంట్స్ ఎక్కడైనా జరిగితే పోలీసు వాళ్ళు కూడా డ్రోన్స్ని వాడుకొని సర్వేలెన్స్ అన్నీ కూడా చేస్తున్నారు. వీడియోస్ రికార్డ్ చేసి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా డ్రోన్స్ని వాడుతున్నారు. ల్యాండ్ సర్వే గురించి వాడుతున్నాం, ఎక్కడైనా ఫారెస్ట్ ఏరియా సర్వే చేయాలి, లేకపోతే ఇంకేదైనా ఒక కన్స్ట్రక్షన్ ఏరియా రోడ్స్ని సర్వే చేయాలి, వీటన్నిటికీ డ్రోన్స్ ఈరోజు వాడుతున్నాం. మంచి రిజల్ట్స్ ఈరోజు వస్తున్నాయి. ఈరోజు హెల్త్ విషయంలో కూడా బ్లడ్ శాంపిల్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, మెడిసిన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఇంపార్టెంట్ అవర్లో వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ని పంపించడానికి వీటన్నిటికీ డ్రోన్స్ యూజ్ చేస్తున్నాం. సో రానున్న కాలంలో డ్రోన్స్ తాలూకా వినియోగం మరింత పెరగబోతుంది. ప్రతి విలేజ్లో కూడా భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామంలో అట్లీస్ట్ ఒక డ్రోన్ ఉండాలన్నా 6 లక్షల పైగా డ్రోన్లు మన భారతదేశంలో ఉండాలి. ప్రస్తుతం ఉన్న డ్రోన్లు 40,000కి పైగా ఉన్నాయంటే ఇంకెంత మార్కెట్ మనకు ఉందో ఒకసారి గ్రహించండి. ఆ మార్కెట్ని ట్యాప్ చేయడానికే ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ డ్రోన్ సిటీని ఫుల్ సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇందులో మరొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ డ్రోన్ సిటీ ఓర్వకల్లో ఏర్పాటు అయిన తర్వాత ఉద్యోగాలు మన యువకులకే వస్తాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు చాలామంది చెప్పారు స్కిల్లింగ్ ఇప్పించండి, స్థానికులకి మంచి స్కిల్లింగ్ ఇప్పించండి, సో వాళ్ళే ఇక్కడ పనిచేసే విధంగా చేస్తారని దాని మీద కూడా మంచి కరికులం తయారు చేసి డ్రోన్స్లో పైలట్స్ అవ్వడానికి కానీ డ్రోన్ కంపెనీలో పనిచేయడానికి మినిమం ఏదైతే స్కిల్లింగ్ కావాలో వాటి మీద కూడా దృష్టి పెట్టి స్థానికంగా ఇక్కడ కర్నూలులో కానీ ఓర్వకల్లో లోకల్గా ఉండే వాళ్ళకి ఎక్కువ శాతం ఉద్యోగాలు వచ్చే విధంగా ఇది తీసుకుంటాం. ఎందుకనంటే అది కూటమి ప్రభుత్వం తాలూకా ఎజెండా ఉద్యోగ కల్పన అనేది. దానికి చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా మన యువ నాయకులు లోకేష్ అన్న గారు కూడా దీని మీద పెద్ద ఎత్తున కృషి చేసి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొని రావడానికి ఏ రాష్ట్రం కూడా మనకు పోటీగా లేదు ఈరోజు. అది గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టాలనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఫస్ట్ చూస్తున్నారు, మన రాష్ట్రం రావాలని. రాయలసీమ అవ్వచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతం అవ్వచ్చు, లేకపోతే అమరావతి ప్రాంతం అవ్వచ్చు, తిరుపతి లాంటి ఏరియాలు అవ్వచ్చు, ఎక్కడైనా సరే ముందు ఆంధ్ర రావాలి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి, అక్కడే పెట్టాలని ఎంతో ఆసక్తిగా ఈరోజు చూస్తున్నారనంటే 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత మార్పు వచ్చిందో మనం అందరం కూడా గమనించాలి. ఆ మార్పుని మనం కాపాడుకొని ముందుకు నడిపిస్తూ యువకులకి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా అన్ని నిర్ణయాలు కూడా వాళ్ళకి సంబంధించి పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్తాం. డ్రోన్ సిటీ ఇప్పటి వరకు ఫౌండేషన్ స్టేజ్లో ఉంది. ఈరోజు డ్రోన్ ఇండస్ట్రీ తాలూకా రెస్పాన్స్ చూసిన తర్వాత ఇది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవుతుందనే నమ్మకం మాకుంది. ఈరోజు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్గా నేను కూడా వచ్చిన తర్వాత కొన్ని గ్రహించాను. చాలామంది ఆల్రెడీ బెంగళూరులో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రావడానికి సుమారు 4-5 గంటలు పడుతుంది. సో ఇప్పుడే ఎంపీ గారితో కూడా మాట్లాడిన తర్వాత డిస్కస్ చేసాం. భవిష్యత్తులో ఎలా అయితే గతంలో విజయవాడకి కనెక్టివిటీ కావాలంటే విజయవాడకి ఎస్టాబ్లిష్ చేసాం, చెన్నైకి ఉంది, అలాగే వైజాగ్ కూడా ఉంది. రానున్న కాలంలో బెంగళూరుకి కూడా కర్నూలు నుంచి ఏర్పాటు చేయాలని దాని మీద కూడా నేను వర్క్ చేస్తాను. ఇంకా భవిష్యత్తులో ఇక్కడ లోకల్గా డిమాండ్ ఉంది, పలానా సిటీకి మేము వెళ్ళడానికి కనెక్టివిటీ కావాలని అంటే ఖచ్చితంగా నా తరపున సపోర్ట్ ఈ కర్నూలు ఎయిర్పోర్ట్కి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే కర్నూలు ఎయిర్పోర్ట్లో FTO ఒకటి, మెల్స్టార్ తాలూకా FTO కూడా ఈరోజు సిద్ధంగా ఉంది. FTO అని అంటే పైలట్లు ట్రైన్ అయ్యేటటువంటి సంస్థ. మెల్స్టార్ ఆల్రెడీ అన్నీ ఫినిష్ చేసుకొని దగ్గరలో వాళ్ళ తాలూకా ట్రైనింగ్ ప్లేన్స్ కూడా రాబోతున్నాయి. ఒక వారం రోజుల్లో వాళ్ళు కూడా రెడీ అవుతుందని అన్నారు. సో మళ్ళీ స్థానిక నాయకులు అందరం కూడా మాట్లాడుకొని దాన్ని ఇనాగ్రేషన్ కూడా పెట్టుకున్న తర్వాత మీకు అనిపించవచ్చు ఎంత ఎయిర్పోర్ట్ ఉంది, 4-5 ఫ్లైట్లు తిరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి అని. కానీ FTOs వచ్చిన తర్వాత పిల్లలు, యువకులు పైలట్లు అవ్వడానికి మన ఎయిర్పోర్ట్ వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో FTO ఒకటి ఆల్రెడీ రెడీగా ఉంది, బిల్డింగ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ అయ్యాయి. ప్లేన్స్ వచ్చిన వెంటనే FTO కూడా స్టార్ట్ చేయొచ్చు. సుమారు 30 మందికి ఇనీషియల్గా ఇంటేక్ చేసి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకో FTO కూడా ఓరియంట్ FTO వాళ్ళు ఆల్రెడీ వేరే స్టేట్లో కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇక్కడ ఆపరేట్ చేస్తామని పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకున్నారు. మరొక 2-3 నెలల్లో కూడా అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. సో FTOs వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో యాక్టివిటీ మరింత పెరుగుతుంది, పిల్లలు అక్కడ ఉంటారు, వాళ్ళ ద్వారా చిన్న ఎకానమీ కూడా క్రియేట్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ యొక్క కర్నూలు సెంటర్గా చూసుకుంటే ఓర్వకల్ హబ్ కానీ, డ్రోన్ సిటీ కానీ, FTOs కానీ, ఏవియేషన్ రిలేటెడ్ ఒక మంచి
అవకాశాల హబ్గా ఇది తయారవుతుంది కాబట్టి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనంటే డ్రోన్స్ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సబ్జెక్ట్, కానీ దానికి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఫ్రంట్ ఎండ్లో తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రోన్ని ఇంకా పెంపొందించడానికి ఆయన మంచి నిర్ణయాలు తీసుకొని ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరపున మేము ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ డ్రోన్ కార్పొరేషన్, ఏపీఐసి చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా. భవిష్యత్తులో కూడా లోకల్స్ వాళ్ళందరికీ కూడా చెప్పేది, ఇలా కంపెనీలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆదరించండి, సహకరించండి. వాళ్ళ ద్వారా మనకు ఎకానమీ పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని మరింత స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దాం. అలాగే భారతదేశాన్ని వికసిత్ భారత్గా తయారు చేయడానికి కూడా కలిసికట్టుగా శ్రమిద్దాం.